ఇక 10 ఏళ్ల మోదీ పాలనలో దేశ ప్రజలంతా క్షేమంగా ఉన్నారని బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. మోదీ దేశంలో ప్రతి గ్రామానికి వికసిత భారత్ ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తున్నారని ఆయన తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ విద్య, వైద్యంతో పాటు అన్ని సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కాళేశ్వరంకు మళ్లించారని ఆయన ఆరోపించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆయన కార్యకర్తలతో కలిసి మీడియాతో మాట్లాడారు. దేశంలో రామరాజ్యం స్థాపన ధ్యేయంగా అయోధ్య రామ మందిరం నిర్మించానని, రాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ప్రజలంతా ఎంతో ఘనంగా జరుపుకోవాలని జితేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ట్యాక్స్ మనీ ఎవరైతే పబ్లిక్ కడుతున్నారో దాన్ని మళ్ళీ రిటర్న్ గా వాళ్లకు అందజేయాలనే విధంగా మన అందరం కూడా వాళ్ళకి అందే విధంగా చూస్తున్న సంగతి మీ అందరు తెలుసు. ఇవాళ ఇక్కడ మనం చూస్తే కేసీఆర్ గారు ఏ ఒక్క అంశాన్ని కానీ, విద్యని కానీ, వైద్యాన్ని కానీ, అన్నిటినీ కూడా ఆవాస్ యోజన కానీ, మహిళలకు వచ్చే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ల డబ్బులు కానీ అన్నిటిని కూడా ఆయన అంతా దారి మళ్ళించి కాళేశ్వరానికి మాత్రం పెట్టి అక్కడి నుంచి కమిషన్ తీసుకునే సంగతి మీ అందరు తెలుసు. కేంద్ర ప్రభుత్వ పథకాలు లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదని చెప్పి మీ అందరికీ నేను ఘంటాపదంగా చెప్తున్నాను. మొన్ననే మీరందరూ చూసిర్రు, ప్రజలందరూ కూడా కేసీఆర్ పరిపాలనకు వెక్స్ అయి